In front of our house there is a big tree. నా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. I took old X-ray films from my uncle's clinic and made them a bora like this and comfortably sit on the tree and started singing gospel songs. అంకుల్ వాళ్ళ క్లినిక్ లో ఎక్స్రే ఫిలింలు ఉంటే వాటిని చుట్టి బోరలాగా చేసి ఇంటి ముందునే చెట్టు ఎక్కి అక్కడ కూర్చుని సువార్త పాటలు పాడేవాడిని. As you sing, the film vibrates, మైక్రోఫోన్ లాగా ఎంతో శబ్దం వస్తుంది. అది పాడుతూ ఉంటే బోర అది వైబ్రేట్ అయ్యి ఎంతో శబ్దం వస్తుంది. In that area everybody was hearing my singing. ఆ ప్రాంతంలో అందరూ నా పాటలు విన్నారు. People gather around me. అందరూ నా చుట్టూ వచ్చేవారు. I was like a monkey sitting. కోతిలాగా పైన చెట్టు మీద కూర్చుని పాడేవాడిని, singing, పాడుతూ ఉండేవాడిని. And everybody gather around me. అందరూ నా చుట్టూ వచ్చేవారు. What has happened this? ఏమైంది వీడికి? Then I was singing. అప్పుడు నేను పాడుతూ ఉండేవాడిని. One of the songs that I was singing. నేను పాడే ఒక పాట ఏంటంటే, మరణము వచ్చును మరణము వచ్చును లోకము ముగియున్ మానవులకు కృపాకాలము దాటిపోను. ఈ పాట పాడేవాడిని. Like that so many other gospel songs. ఇంకా అట్లా ఎన్నో పాటలు పాడేవాడిని. And after I get exhausted I get down from the tree. అలసిపోయిన తర్వాత చెట్టు దిగేవాడిని. Then some of them are follow me to my house. కొంతమంది నా వెనకాల ఇంట్లోకి వచ్చేవారు. ఏంట్రా నువ్వు పాడింది? అరే ఏంట్రా నువ్వు పాడింది? Then I used to explain why I am singing that. ఎందుకు ఈ పాటలు పాడేవాడినో వాళ్ళకి చెప్పేవాడిని. So what I am saying is, ఏం చెప్తున్నానంటే, if you are really born again, నువ్వు నిజంగా తిరిగి జన్మించి ఉంటే, I am not expecting you to climb the tree and sing like నువ్వు this. చెట్టు ఎక్కి ఈ రకంగా పాడాలని చెప్పట్లేదు కానీ, But there would be an urge in your heart to tell others the joy that you have. నీవు పొందినటువంటి సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటువంటి ఆ యొక్క ఆశ నీలో ఉంటుంది. If a villager, నువ్వు గ్రామస్తుడు అయితే, and a villager invited by President of India, ఒక గ్రామస్తుడిని రాష్ట్రపతి గారు ఆహ్వానించారు. And he is at his dining table, ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర enjoying the palatial comforts. ఈ యొక్క రాజ్భవన్ యొక్క భోగాలు అనుభవిస్తూ, he had a wonderful time with the President of India. భారత రాష్ట్రపతి తోటి ఎంతో అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాడు. పిచ్చోడైపోతున్నాడు. How? ఎలాగో? When he comes out of the Rashtrapati Bhavan, రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చాడు. anybody who would meet him on the way, దారిలో కలిసే ఏ వ్యక్తి అయినా సరే, hey, do you know from where I am coming? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా నీకు? Hey, President of India, రాష్ట్రపతి భవన్ నుంచి వస్తున్నాను. breakfast with him. ఆయనతో కలిసి భోజనం చేశాను నేను. Because that joy that he had removes all elements of sin and shame. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆనందము ఈ పాపానికి సంబంధించినటువంటి సిగ్గు నుంచి దూరం చేస్తుంది. If you are born again, నువ్వు ఒకవేళ తిరిగి జన్మిస్తే యేసు ప్రభువు యొక్క నామం తీసుకోవడానికి నువ్వు సిగ్గుపడవు. He bore shame openly on the cross of Calvary for you. కల్వరి శిలువ మీద బాహాటంగా అందరి ముందు అవమానాన్ని నీ కొరకు భరించాడు. Now you should take his name. ఇప్పుడు ఆయన పేరు నీ నోటితో ఒప్పుకోవాలి. And these are the things that we ask at the time after he has said I was born again. నేను తిరిగి జన్మించాను అని అంటే ఈ విషయాలను అడుగుతాం మనుషులు. Now we should know why you have to take baptism. ఎందుకు బాప్తిసం తీసుకోవాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. How can you answer your people? నీ మనుషులకి ఎలా ఇంతగా జవాబు చెప్తావు? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 3, 3వ అధ్యాయము verse 15. 15వ వచనం. Kindly brothers చదువుతారు వినండి దయచేసి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. Especially those who are taking baptism. బాప్తిసం తీసుకునే వాళ్ళకి దయచేసి ఈ వచనం తెరిచి చదవండి. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను కనుక అతడు అలాగు కానిచ్చెను. Fulfillment of all righteousness, that is baptism. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట, ఇది బాప్తిసం. If anybody asks you, ఎవరైనా మిమ్మల్ని అడిగితే, why did you take baptism? నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు అని అంటే, my Lord Jesus while he was on earth he got baptized. నా ప్రభువైన యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. And he said it is fulfillment of all righteousness. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చాలి అన్నాడు. That is why I took baptism. అందుకొరకే నేను బాప్తిసం తీసుకున్నాను. Secondly, రెండోదిగా Luke's Gospel, లూకా సువార్త chapter 7, 7వ అధ్యాయము verse 30. 30వ వచనం. చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమే దేవుని సంకల్పమును నిరాకరించిరి. Counsel of God's will. దేవుని సంకల్పమును నిరాకరించిరి. Baptism is counsel of God's will. బాప్తిసం అంటే దేవుని చిత్తం యొక్క సంకల్పం. Yeah, that is what it is. అది బాప్తిసం అంటే. And thirdly, మూడోదిగా 1 Peter chapter 3 verse 21. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 1 Peter chapter 3 verse 21. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాన్యం తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి యొక్క ప్రత్యుత్తరమే. ఆన్సర్ ఆఫ్ గుడ్ కాన్షియన్స్.
నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరము. It is an answer of good conscience. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరము And బాప్తిస్మం fourthly అంటే. and importantly, నాలుగోదిగా ప్రాముఖ్యంగా Matthew's Gospel, chapter 28, verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. Matthew's Gospel, 28, verse 14. మత్తయి సువార్త 28వ అధ్యాయము 14వ వచనం. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. That is how it is the commandment of the Lord. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. It is fulfillment of righteousness. నీతి యావత్తు నెరవేర్చుట. It is the counsel of God's will. దేవుని యొక్క చిత్తం యొక్క సంకల్పము. It is the answer of good conscience. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు And it is ప్రత్యుత్తరము. the commandment of the Lord. నాలుగోదిగా ఇది దేవుని యొక్క ఆజ్ఞ. That is why you are taking baptism. అందుకొరకు మీరు బాప్తిసం తీసుకుంటున్నారు. Because old things are passed away. ఎందుకంటే పాతవి గతించెను. Behold, everything emerged as new. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. As he was dead, buried and raised from the dead, so also in the symbolic way of baptism is you go into the water, stay for a while and then emerge. That is baptism. యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా మృతి పొందాడో, ఆయన సమాధి చేయబడ్డాడో, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడో, దానికి సాదృశ్యంగా మీరు కూడా ఏం చేస్తారంటే నీళ్ళలోకి దిగుతారు, తర్వాత నీళ్ళలో మునుగుతారు, అక్కడ కొంచెం సేపు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ లేచి బయటకు వస్తారు. You declare your identification with his death, burial and the resurrection. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంతో మిమ్మల్ని మీరు ఏకీభవించుకుంటున్నారు. This much you remember, it is enough. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. And then read those verses that we have read, very very important. మనం Romans చదివినటువంటి chapter 6, 1 to 11. తర్వాత మీరు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 11 వచనాలు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మాటికి చదువుకోండి. It is a great blessing గొప్ప ఆశీర్వాదం ఇది. when you get baptized. తిరిగి బాప్తిసం తీసుకున్నప్పుడు Your joy would be full. మీ సంతోషం అధికమవుతుంది, And పరిపూర్ణమవుతుంది. that begins real Christian life. నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి And అది you continue to సహాయపడుతుంది. fulfill Acts chapter 2 verse 42. ఆ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మీ జీవితాల్లో ఎడతెగకుండా దాంట్లో కొనసాగుతూ ఉండాలి. చదవండి. Continue. మత్తయి సువార్త They continued steadfastly in apostles' doctrine, fellowship, breaking of bread and in prayer. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగక యుండిరి. వీరు ఎవరు వాళ్ళు? The previous verse 3000 souls were saved. అక్కడ ముందు వచనాల్లో ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారు. సో వాళ్ళు ఇది చేసినారంట. వాళ్ళు ఈ పని చేశారు. Now since you are also born again and baptized, ఇప్పుడు మీరు కూడా తిరిగి జన్మించి బాప్తిసం తీసుకున్నారు కాబట్టి you should also take the footsteps of those believers at that time. ఆ విశ్వాసులు ఆ రోజుల్లో విశ్వాసులు దేంట్లో అయితే కొనసాగారో అదే విషయాల్లో మీరు నేను కూడా కొనసాగాలి. Read the word of God more and more. ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి. And have desire to meet fellow believers more and more. తోటి విశ్వాసుల్ని కలుసుకునే ఆశ నీలో ఉండాలి. And then also take part in the table of the Lord according to the word of God. ప్రభు యొక్క బల్లలో దేవుని వాక్యానుసారంగా పాలు పొందాలి. And also be in prayer. ప్రార్థనతో కొనసాగాలి. The very first testimony declared concerning Apostle Paul is prayer. అపోస్తలుడైన పౌలు విషయమై ఆయన మారు మనసు పొందగానే ఆయన గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే అతడు ప్రార్థనలో ఉన్నాడు. That is a very important aspect. చాలా ప్రాముఖ్యమైన విషయం అది. Matthew's Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 9 verse 11. 9వ అధ్యాయం 11వ వచనం. Behold, he prayeth. ఇదిగో అతను ప్రార్థించుచున్నాడు అన్నాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. See, such a testimony should be given to you. ఇలాంటి సాక్ష్యం మీ గురించి నా గురించి By చెప్పబడాలి the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. So may God help us. కాబట్టి దేవుడు మనకు సహాయం Prayerfully చేయగాక. go into the waters. మన ప్రార్థన పూర్వకంగా మీరు నీళ్ళలోకి You దిగండి. don't have to have any fear. దేమి భయపడాల్సిన అవసరం లేదు. You are baptized and you emerge. నీవు బాప్తిసం ముంచబడతావు, తిరిగి లెగుస్తావు. As Christ rose from the dead. That is the experience. ఏ రకంగా అయితే యేసుక్రీస్తు ప్రభు మృతుల నుంచి తిరిగి లేచాడు